హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 1064 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ బిల్డింగ్లో 2 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇక్కడ 2 బ్లాక్స్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏ బ్లాక్లో 10 ఫ్లాట్స్, బి బ్లాక్లో 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMDA అండ్ GHMC TS రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు నుంచి చూసినట్లయితే మనకి సాకేత్ టవర్ కనిపిస్తుందండి. సాకేత్ టవర్ నుంచి కేవలం 700 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ రాధికా చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కవర్ చేద్దాము. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. బి బ్లాక్ సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ CCTV ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. హైడ్రాక్ సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు మీరు భయం తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ ప్రాపర్టీ అండి, జెన్యూన్ ప్రాపర్టీ. అండ్ ప్రైస్ వచ్చేసి పర్ SFT 4800 కోట్ చేస్తున్నారు. 2 BHK 48 lakhsకే రావడం జరుగుతుంది. అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ 990 SFTలో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 7 ఫీట్ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్ అనేది మనకి వుడ్ వర్క్ చేపించి ఇక్కడ మోడల్ ఫ్లాట్ కింద అవైలబుల్ ఉందండి. సో మనం కొనుక్కుంటే ఇక్కడ వితౌట్ వుడ్ వర్క్ తోటి వస్తుంది. సో ఇది జస్ట్ మనం ఓన్లీ మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ చూపిస్తున్నాము, చౌకోర్ చూపిస్తున్నామండి. సో హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెట్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎక్సలెంట్గా టీవీ యూనిట్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ యూనిట్ చూపిస్తున్నాను అండి. కిచెన్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ విత్ కబోర్డ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి కబోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ 2 డోర్స్ రావడం జరిగిందండి. మనకి ఇక్కడ టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి విండో మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ హాల్ నుంచి మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా ఇచ్చారండి. సో ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ సిట్అవుట్ కింద మనం ఇక్కడ ఉండడానికి మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రాధికా థియేటర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సాకేత్ టవర్కి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. సో హైడ్రాక్ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. పర్ SFT 4800 కోట్ చేస్తున్నారు. అండ్ స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ 4 lakhs ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకి మోడల్ ఫ్లాట్ కింద కబోర్డ్ వర్క్ చేపించిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో కామన్ వాష్రూమ్లో మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. యూటిలిటీ ఏరియా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి టవర్ వచ్చేసి సాకేత్ బిల్డింగ్ అండి.
సో సాకేత్ టవర్. సో సాకేత్ టవర్ నుంచి కేవలం 700 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. రాధికా చౌరస్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. వెంటనే మనకి హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కుంటలు ఏమీ లేవండి. వెరీ క్లియర్ ప్రాపర్టీ. అండ్ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ ఎస్ఎఫ్టీ 4800 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ కి 4 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో, ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో, సో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.